బలూచిస్తాన్ విదేశాంగ శాఖ పోస్టు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయని పాకు. అమ్మా, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఏమైంది? ఆయన బతికి ఉన్నారా? ఇమ్రాన్ ఖాన్ను జైల్లోని హత్య చేశారని బలూచిస్తాన్ విదేశాంగ శాఖ ఆరోపించిన నేపథ్యంలో పాకిస్తాన్లో ఇది ఆందోళన రేకెత్తిస్తుంది. పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ బృందం ఇమ్రాన్ ఖాన్ను హత్య చేశారనేది ప్రధాన ఆరోపణ. రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్న ఇమ్రాన్ను అక్కడే చంపేశారని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పీటీఐ పార్టీ పెట్టి పాక్కు ప్రధానిగా సేవలందించిన ఇమ్రాన్ అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే గత కొంతకాలం వరకు పాకిస్తాన్లో జరిగే పరిణామాలపై ఇమ్రాన్ ఖాన్ ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఇటీవల కాలంలో ఇమ్రాన్ ఖాన్ మాట ఎక్కడ వినబడతలేదు. ఇప్పుడు ఇది కూడా ఇమ్రాన్ హత్య చేశారనే వార్తలకు ఊతమిస్తుంది. ఇప్పుడే చూశానంటూ ఇలాగే వెళ్ళిందంటూ అంతెత్తు ఆ మేఘం గొంతెత్తి చెప్పింది, నీ పిలుపు వింటే ఇష్టమని, తలుపు తీస్తే కష్టమని. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఏమైపోయే? జాడ లేదు, ఆయన పత్త లేదు, ఆయన అడ్రస్ లేదు, ఆయన చిరునామా లేదు. అసలు ఏడ ఉండు, ఏడవైనాడు, అసలు ఏమైంది? బలూచిస్తాన్ వాళ్ళు చంపేసిరు, అప్పుడే ఆయన జైలునే కథం చేసిరు అనేది బలూచిస్తాన్ వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక మరి అవినీతి కేసులో ఇరుక్కున్న ఈ ఇమ్రాన్ ఖాన్ను మరి నిజంగానే హత్య చేసిరా? అసలు ఏమైంది, ఏం కథ అనేది తెల్లమైతే లేదట. మొత్తానికైతే ఇప్పుడు ఇది కూడా ఇమ్రాన్ను హత్య చేశారనే వార్తలకు మాత్రం ఊతమిస్తుందని అంటుర్రు. మరి అది నిజమా అబద్ధమా చూద్దాం. మరి రేపు ఇంకా ఏం బయటకు వస్తుందో.